ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం మత్తయి సువార్త 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును. యేసు ఆలయంలోనికి వెళ్ళడం. యేసు ఆలయంలోనికి వెళ్ళి అక్కడ అమ్ముతున్న వాళ్ళను, కొంటున్న వాళ్ళను బయటకు వెళ్ళగొట్టాడు. డబ్బు మారకం చేస్తున్న వర్తకుల బల్లలను, పౌరాలు అమ్ముతున్న వర్తకుల పీఠాల్ని కింద పడవేశాడు. ఆయన వాళ్ళతో నా ఆలయం ప్రార్థనా ఆలయం అనిపించుకుంటుంది అని రాశారు, కానీ దాన్ని మీరు దోపిడి దొంగల గుహగా మార్చారు అని అన్నాడు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు ఆలయంలో ఉన్న ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన వాళ్లకును నయం చేశాడు. ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన అద్భుతాలను చూశారు. మందిర ఆవరణంలో ఉన్న పిల్లలు దావీదు కుమారునికి హోసన్నా అని కేకలు వేయడం విన్నారు. వాళ్లకు కోపం వచ్చింది. చిన్నపిల్లలు ఏమంటున్నారో నీవు విన్నావా అని వాళ్ళు యేసుతో ప్రశ్నించారు. యేసు, విన్నాను. చిన్నపిల్లలు, పసిపాపలు కూడా నిన్ను స్తుతించేటట్టు చేస్తావు అని రాశారు. ఇది మీరు ఎన్నడూ చదవలేదా అని అన్నాడు. ఆయన వాళ్ళను వదిలి పట్టణం బయట ఉన్న బేతనియ గ్రామానికి వెళ్ళి ఆ రాత్రి అక్కడ గడిపాడు. యేసు విశ్వాసశక్తిని చూపడం. ఉదయం ఆయన పట్టణానికి తిరిగి వెళ్తూ ఉండగా ఆయనకు ఆకలి వేసింది. యేసు దారి పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని దగ్గరకు వెళ్ళాడు. కానీ ఆయనకు దానిపై ఆకులు తప్ప మరి ఏమీ కనిపించలేదు. ఆయన ఆ చెట్టుతో, ఇక మీదట నీకు ఫలం కలగకుండా ఉండునుగాక అని అన్నాడు. వెంటనే ఆ చెట్టు ఎండిపోయింది. శిష్యులు ఇది చూచి ఆశ్చర్యపడి, అంజూరపు చెట్టు ఇంత త్వరగా ఎట్లా ఎండిపోతుంది అని అడిగాడు. యేసు, ఇది సత్యం. మీరు అనుమానం చెందకుండా విశ్వసిస్తే నేను అంజూరపు చెట్టును చేసినట్టు మీరు కూడా చేయగలరు. అంతేకాకుండా మీరు ఈ పర్వతంతో వెళ్ళి సముద్రంలో పడు అని అంటే అది అలాగే చేస్తుంది. దేవుడు మీరు అడిగినవి ఇస్తాడని విశ్వసించి ప్రార్థించండి. అప్పుడు మీరేవి అడిగితే అవి లభిస్తాయి అని అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.